వెల్కమ్ బ్యాక్ విజ్డమర్స్. ఈ రోజు మనం మన మొట్టమొదటి మషీన్ లెర్నింగ్ మోడల్ అయిన లీనియర్ రిగ్రెషన్ యొక్క మ్యాథమెటికల్ ఫౌండేషన్స్లోకి వెళ్తున్నాం. ఈ వీడియోలో మనం లాస్ ఫంక్షన్ యొక్క డెరివేషన్ గురించి వివరంగా తెలుసుకుంటాం. ఇది మీ ఏఐ జర్నీకి ఒక బెడ్రాక్ లాంటిది. ఈ ఫస్ట్ సెక్షన్లో ఇది అత్యంత క్రిటికల్ లెసన్. కాబట్టి వీడియో చివరి వరకు చాలా ఫోకస్డ్గా ఉండండి. ఈ ఫండమెంటల్స్ని పూర్తిగా మాస్టర్ చేయడానికి ఈ వీడియోని అవసరమైతే ఎన్నిసార్లైనా మళ్లీ చూడండి. మ్యాథమెటిక్స్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి మనం గతంలో నేర్చుకున్న కాన్సెప్ట్స్ని ఒక ఎగ్జాంపుల్తో రిఫ్రెష్ చేసుకుందాం. ఈ డాటా సెట్ని ఒకసారి చూడండి. దీనిలో బిల్ అమౌంట్ అనే ఒక ఇన్పుట్ ఫీచర్ మరియు టిప్ అమౌంట్ అనే ఒక అవుట్పుట్ ఫీచర్ ఉన్నాయి. ఈ డేటాని ఒక 2 డైమెన్షనల్ కోఆర్డినేట్ సిస్టంలో రిప్రజెంట్ చేయడం జరిగింది. ఒక మషీన్ లెర్నింగ్ మోడల్ యొక్క గోల్ ఏంటంటే ఒక డేటాసెట్లోని ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేసే ఒక లైన్ ఈక్వేషన్ని కనుగొనడం. మన మోడల్ y ఈక్వల్స్ 0.18x ప్లస్ 0.2 అనే ఈక్వేషన్ని ఐడెంటిఫై చేసింది అని అజ్యూమ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ లైన్ని ఉపయోగించి ఫ్యూచర్ డేటాని ప్రెడిక్ట్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ బిల్ అమౌంట్ x ఈక్వల్స్ 7 అయితే దానిని y ఈక్వల్స్ 0.18 టైమ్స్ x ప్లస్ 0.2 అనే ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు y ఈక్వల్స్ 1.46 వస్తుంది. ఇప్పుడు మనం రియల్ ఛాలెంజ్కి వచ్చాం. మీరు గ్రాఫ్ని చూస్తే మన డేటాలో ఉన్న ప్యాటర్న్స్ని క్యాప్చర్ చేసే ఇన్ఫినిట్ పాసిబుల్ లైన్స్ ఉన్నాయని మీరు రియలైజ్ అవుతారు. విషయం సింపుల్గా ఉంచడానికి మనమిక్కడ కేవలం 2 లైన్స్ని మాత్రమే హైలైట్ చేశాం. ఇది మనల్ని మషీన్ లెర్నింగ్లో ఒక ఫండమెంటల్ క్వశ్చన్ దగ్గరికి తీసుకువస్తుంది. ఈ ఇన్ఫినిట్ పాసిబిలిటీస్ అన్నింటిలో ఏ లైన్ బెస్ట్ వన్ అని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? Before we dive into the mathematics, if you find this content helpful, please consider subscribing and sharing it with others. You can also visit our learning platform at www.wisdomers.in to access interactive quizzes and hands-on projects. మన డేటాసెట్ కోసం బెస్ట్ లైన్ని ఐడెంటిఫై చేయడానికి మనం ఒక మ్యాథమెటికల్ అప్రోచ్ని ఉపయోగించాలి. లైన్ ఆఫ్ బెస్ట్ ఫిట్ని ఇవాల్యుయేట్ మరియు ఫైనలైజ్ చేయడానికి మనం కొన్ని స్పెసిఫిక్ క్యాల్కులేషన్స్ని వాడతాము. ఈ పని కోసం ఉపయోగించే మ్యాథమెటికల్ టూల్ ని లాస్ ఫంక్షన్ అంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీల్డ్లో లాస్ ఫంక్షన్ అనేది ఒక ఫండమెంటల్ కాన్సెప్ట్. కాబట్టి మనం డీటెయిల్స్లోకి వెళ్లేటప్పుడు ప్లీజ్ స్టే ఫోకస్డ్. లాస్ ఫంక్షన్ కాన్సెప్ట్ని నిజంగా అర్థం చేసుకోవడానికి దాని ఫార్మల్ ఈక్వేషన్ని డెరైవ్ చేసే ముందు మనం ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ని చూద్దాం. మనం మునుపు చూసిన ఆ 2 క్యాండిడేట్ లైన్స్ని మళ్లీ ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. y1 ఈక్వల్స్ 0.18 x ప్లస్ 0.2 మరియు y2 ఈక్వల్స్ 0.16 x ప్లస్ 0.8. మన డేటాసెట్కి ఈ లైన్స్లో ఏది మోస్ట్ యాక్యురేట్ ఫిట్ అని తేల్చడానికి ఇప్పుడు మనం కొన్ని అవసరమైన క్యాల్కులేషన్స్ చేద్దాం. లాస్ ఫంక్షన్ క్యాల్కులేషన్స్ని ఇప్పుడు స్టెప్ బై స్టెప్గా చూద్దాం. మనం బిల్ అమౌంట్ x మరియు యాక్చువల్ టిప్ అమౌంట్ yతో మొదలు పెడదాం. మొదటగా ఈక్వేషన్ 1ని ఉపయోగించి మనం ప్రెడిక్టెడ్ వాల్యూస్ y1ని జనరేట్ చేద్దాం. మన డేటాసెట్లోని బిల్ అమౌంట్ని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ప్రెడిక్టెడ్ వాల్యూ 2.0 వస్తుంది. ఈ ప్రెడిక్షన్ యొక్క యాక్యురసీని తెలుసుకోవడానికి మనం లాస్ని క్యాల్కులేట్ చేస్తాం, అంటే ప్రెడిక్టెడ్ వాల్యూ మరియు యాక్చువల్ వాల్యూ మధ్య ఉన్న డిఫరెన్స్. y1 మైనస్ y. నెగటివ్ సైన్స్ని తీసివేసి అన్ని లాస్ వాల్యూస్ పాజిటివ్గా ఉండడానికి మనం ఈ లాస్ని స్క్వేర్ చేస్తాం. ప్రతి డేటా పాయింట్కి ఇదే ప్రాసెస్ని రిపీట్ చేసిన తర్వాత అన్ని స్క్వేర్డ్ లాస్ వాల్యూస్ యొక్క ఫైనల్ సమ్ 0.80 అని మనకు తెలుస్తుంది. అదే విధంగా మనం రెండో లైన్ ఈక్వేషన్కి కూడా ఇదే ప్రాసెస్ని రిపీట్ చేస్తాం. దీనివల్ల మనకు టోటల్ లాస్ 1.20 వస్తుంది. 2 లైన్స్కి టోటల్ లాస్ని క్యాల్కులేట్ చేసిన తరువాత మనం రిజల్ట్స్ని కంపేర్ చేయవచ్చు. లైన్ 1కి మినిమం లాస్ రావడం వల్ల 0.80తో పోలిస్తే 1.20. మన డాటాసెట్కి దీనినే లైన్ ఆఫ్ బెస్ట్ ఫిట్గా గుర్తిస్తాం. స్టే ఫోకస్డ్ విజ్డమర్స్. మనం ఇప్పుడు
ఫార్మల్ లాస్ ఫంక్షన్ ఈక్వేషన్ని మరియు దాని గ్రాఫికల్ రిప్రజెంటేషన్ని చివరిగా ఒకసారి చూద్దాం. మన ఈక్వేషన్ I సమానము 1 నుండి n వరకు ఉన్న సమ్మేషన్గా డిఫైన్ చేయబడింది. ఇది ప్రెడిక్టెడ్ వాల్యూ y హ్యాట్ మరియు యాక్చువల్ వాల్యూ yల మధ్య ఉన్న స్క్వేర్డ్ డిఫరెన్స్ని సూచిస్తుంది. ఇక్కడ n అంటే మన డాటాసెట్లోని నంబర్ ఆఫ్ డేటా పాయింట్స్. మీరు గ్రాఫ్ని గమనిస్తే ఆ చిన్న వర్టికల్ సెగ్మెంట్స్ అనేవి అబ్జర్వ్డ్ డేటా పాయింట్స్కి మరియు లైన్ మీద ఉన్న మన ప్రెడిక్షన్ డేటా పాయింట్కి మధ్య ఉన్న డిస్టెన్స్ని తెలియచేస్తాయి. మనం లాస్ గురించి మాట్లాడేటప్పుడు దీనినే ఉద్దేశిస్తాం. మరో ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే, ఒకవేళ మనం కేవలం టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్డ్ ఎర్రర్స్ని మాత్రమే ఉపయోగిస్తే డేటా పాయింట్స్ సంఖ్య పెరిగే కొద్దీ లాస్ వాల్యూ కూడా సహజంగా పెరుగుతుంది. మన లాస్ మెట్రిక్ కేవలం శాంపిల్ సైజ్ మీద కాకుండా యావరేజ్ లాస్ని ప్రతిబింబించేలా చూడటానికి మనం టోటల్ని ఎంతో డివైడ్ చేసి ఈ ఈక్వేషన్ని నార్మలైజ్ చేస్తాం. దీనివల్ల మనకు ఈ ఫార్ములా వస్తుంది: 1/n times the sum from I equals 1 to n of y hat minus y squared. దీనినే మనం మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ లేదా MSE అంటే మీన్ స్క్వేర్డ్ లాస్ ఫంక్షన్ అని అంటాము. మన నెక్స్ట్ సెషన్లో ఈ ఈక్వేషన్ మరియు దాని గ్రాఫికల్ ప్రాపర్టీస్ గురించి ఇంకా లోతుగా అర్థం చేసుకుందాం.